హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక్క రోజే 4 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. 'విడుదలై 2' అండ్ 'ముఫాసా', 'యూఐ', 'బచ్చలమల్లి'. ఈ 4 ఫిల్మ్స్‌లో ఏ ఫిల్మ్ బాగుంది? వెళ్తే ఏ ఫిల్మ్‌కెళ్ళాలో వీడియోలో మాట్లాడుకుందాం. నాకైతే 'విడుదలై 2' బాగా నచ్చింది సినిమా. స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా అండ్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ పరంగా, వెట్రిమారన్ గారి డైరెక్షన్ మార్క్ పరంగా అండ్ ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్, టర్న్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా మెస్మరైజ్ ఫీల్ అయితే పొందుతారు థియేటర్‌లో. డెఫినెట్‌గా ఫస్ట్ ఈ సినిమా చూడండి. తర్వాతకి చూడాలనిపిస్తే 'యూఐ' వెళ్ళండి. 'యూఐ' అయితే కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. ఎంత బుర్ర గీక్కున్నా చాలా కన్‌ఫ్యూజన్స్, చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. కానీ ఉపేంద్ర గారి మార్క్ అయితే కనిపిస్తుంది సినిమాలో. అండ్ ఉపేంద్ర గారి యాక్టింగ్ కోసం అయితే వెళ్ళండి. నాకైతే నచ్చింది మూవీ. నెక్స్ట్ వన్ వచ్చేసి 'బచ్చలమల్లి' వెళ్ళండి. 'బచ్చలమల్లి' స్టోరీ పరంగా బానే ఉంది. అల్లా నరేష్ గారి యాక్టింగ్ పరంగా కూడా బానే ఉంది. బట్ కొన్ని సీన్సే మనం కొన్ని సినిమాలో చూసిన ఫీలింగ్ అయితే వస్తది. అండ్ ఈ సినిమా చూస్తున్న కొద్దీ మనం కొంచెం 'పుష్ప' సినిమా చూస్తున్నామేమో అన్న ఒక ఫీల్ అయితే తెప్పిస్తది. లాస్ట్ వన్ వచ్చేసి 'ముఫాసా'. ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్. యానిమేటెడ్ ఫిల్మ్‌ని లవ్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు. అందుకనే 'లయన్ కింగ్' చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఆ మూవీలో కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గూస్‌బంప్ తెప్పిస్తాయి. దానికి ప్రీక్వెలే ఈ 'ముఫాసా'. సో ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు యానిమేటెడ్ లవర్ అయ్యి